अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 24 शव्वाल है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अब्दुल्ला बिन उमर रज़ी अल्लाह ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम से एक शख्स ने दरियाफ्त किया, मैं अपने खादिम की खताओं को कहाँ तक माफ़ किया करूँ? आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, हर दिन में 70 बार। और अब सुर्खियां। वाईसीपी हुकूमत ने रियासत में इनकलाबी तब्दीलियां लाई हैं, फैन को वोट देकर तरक्की जारी रखें, हिंदुपुर में जगन का खिताब। बाबू से मुस्लिम रिजर्वेशन को खतरा, रिजर्वेशन की बरकरारी के लिए जगन को वजीर आला बनाए, कदरी में मकबूल अहमद की इंतखाबी मुहिम। पुलिवंदला के इस्लामपुर में वाइस भारती की इंतखाबी मुहिम, मुस्लिम खवातीन से मुलाकात, जगन के दोबारा वजीर आला बनने के लिए की गई दुआ। तनख्ही के दौरान 35 किलो सोना और 44 किलो चांदी जब्त, शमसाबाद के करीब पुलिस की कार्रवाई। और अब तफसील। वजीर आला जगन मोहन रेड्डी ने हिंदुपुर में इंतखाबी जलसे से खिताब करते हुए अवाम से आंध्र प्रदेश की तरक्की को जारी रखने के लिए फैन के निशान को वोट देने की अपील की। जगन मोहन रेड्डी की तकरीर सुनने के लिए अवाम का हुजूम उमड़ कर आया था। वजीर आला जगन ने अवाम से चंद्रबाबू नायडू के फरेब में न आने का मशवरा दिया। इस मौके पर मुकामी मुसलमानों ने जगन मोहन रेड्डी की कामयाबी के लिए दुआ की और नेक ख्वाहिशात का इजहार किया। మన బ్రతుకులు మారాలి అనన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని వ్యవస్థ అడుగులు ముందుకు పడాలన్నా, మన పిల్లలు మన బడులు మన చదువులు మారాలన్నా, మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఏం చేయాలి? మీరందరూ ఏం చేయాలి? రెండు బటన్లు నొక్కాలి, ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీల్లేదు. సిద్ధమేనా? ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. कदरी में तेलुगु देशम के कायदीन और कारकुनों ने वाईसीपी में शमूलियत इख्तियार कर ली। श्रीकांत नायडू और मधु नायडू और उनके दर्जनों हामियों ने वाईसीपी में शमूलियत इख्तियार कर ली। वाईसीपी उम्मीदवार मकबूल बादशाह और साबिक एमएलए चांद बादशाह ने तेलुगु देशम कायदीन और कारकुनों का वाईसीपी में खैर मकदम किया। మా కుటుంబ సభ్యులుగా పార్టీలోకి వచ్చారు. నాతో పాటు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన నాయకులు. అయినా కూడా నేను వచ్చిన తర్వాత కొంత ఆలస్యమైంది, కానీ వీళ్ళకి మళ్ళీ పార్టీలోకి రావాలని చెప్పిన తర్వాత మా మాటను గౌరవించి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం విశ్వాసంతో వీళ్ళంతా ఈరోజు పార్టీ దాదాపు 500 మంది, వీళ్ళ ఇద్దరితో పాటు 500 మంది ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఎక్కడ చూసినా ఇది జరుగుతోంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి దశా దిశ నిర్దేశించే నాయకుడు, మన యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా చూసుకుంటూ పోతున్న మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం విశ్వాసంతో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఇతర పార్టీలు తెలుగుదేశం కానీ అదేవిధంగా జనసేన కానీ అదేవిధంగా బీజేపీ కానీ పార్టీ వీడి ఈరోజు పెద్ద ఎత్తున ఏ గ్రామంలో పోయినా ఏ ఊర్లో పోయినా కూడా ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం విశ్వాసంతో యువకులు ప్రధానంగా ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్నారు. विजयवाड़ा मगरबी असेंबली हल्के की अवाम ने वायएसआर कांग्रेस पार्टी के उम्मीदवार शेख आसिफ को कामयाब बनाने की अपील की। विजयवाड़ा में अक़लियती क़ायदीन ने मीडिया से खिताब करते हुए बीजेपी उम्मीदवार सुजना चौधरी को बदउनवान लीडर करार दिया, जिन पर बैंक को धोखा देने का इल्जाम लगा है। सुजना चौधरी की जानिब से शेख आसिफ पर लगाए गए इल्जामात की वाईसीपी क़ायदीन ने मजम्मत की। పండగ వచ్చినా ఏ ఎవరు వచ్చినా కూడా పేరుతో ఎవరు పిలవరండి. అన్న, తమ్ముడు, బావ, అక్క, చెల్లి, వదిన అని చెప్పేసి పిలుచుకునే కల్చర్ మనకుంది. ఆ కల్చర్ని పాడు చేయటానికి, దాన్ని నాశనం చేయడానికి తీసుకొచ్చి సుజానా చౌదరి గారిని ఇక్కడ పెట్టారండి. సుజానా చౌదరి గారి గురించి మేము వాట్సాప్లో చూస్తే అన్ని చూసాం. బ్యాంక్ గ్రాపర్, బ్యాంకుల్ని దోచుకొని ఇవాళ డబ్బులు తీసుకొచ్చి మూటలు నేను ఖర్చు పెడతాను, నేను గెలుస్తానంటున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 1 టౌన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయం, రిక్షా కార్మికుడి నుంచి ముఠా కార్మికుడి దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయం తెలిసిన వాళ్ళు, రాజకీయానికి అనుకూలంగా చేసేవాళ్ళు. ఇక్కడ డబ్బులకి అమ్ముడిపోయేవాడు ఎవరు లేడండి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు 2014 కానీ 2019 కానీ ఇవాళ రాబోయే 24 ఎలక్షన్లో కానీ రేపు 13వ తారీఖుకి ప్రజలందరూ ఫ్యాన్కి ఓటేసి పట్నం కట్టడానికి జనాలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ కమలం పార్టీ కానీ, గ్లాస్ కానీ, ఈ సైకిల్ కానీ ఇవన్నీ స్క్రాప్కి వెళ్ళిపోవాలా. దాని తర్వాత నాయకులు ఉండరు. ఈ తర్వాత ఈ కమ్ము కాసేవాళ్ళు రోడ్డు మీద కూడా తిరగలేరు. వీళ్ళకి ముస్లిం జనాలు కూడా చీచీ చీచీ అని ఇవాళ కూడా ఆ పార్టీలో వెళ్ళిన ప్రతి వ్యక్తికి కూడా పంజా సెంటర్లో మొగోడులాగా వచ్చి ఆసిఫ్ గారు నుంచినట్టు, మా వైసీపీ కుటుంబం నుంచినట్టు వాళ్ళు వచ్చి నుంచోమని మేము సభాముఖంగా చెప్తున్నాం. అసలు ఈ సోకాళ్ళ లీడర్లకి మాట్లాడడానికి సిగ్గుండాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు మాట్లాడుతుంది ఎక్కడ, ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నారు? మీరు ఇవాళ మైనార్టీని దేశవ్యాప్తంగా ఓచకోతకు వస్తున్న, మైనార్టీని అణగదొక్కుతున్న బీజేపీ అభ్యర్థి శిబిరంలో కూర్చొని బ్యాంకుల్ని మోసం చేసిన ఘరానా ఆర్థిక నేరగాడు సుజనా చౌదరికి మద్దతుగా మాట్లాడతారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. 12 साल तक राज्यसभा एमपी रहकर सुजना चौधरी ने विजयवाड़ा वेस्ट हल्के के लिए 1 रुपया तक खर्च नहीं किया। ऐसे लीडर पर अवाम कभी भरोसा नहीं करते। विजयवाड़ा के लोकसभा उम्मीदवार केसी नीनानी ने ये बात कही। उन्होंने कहा कि अक़लियतों और बीसी तबक़ात को धोखा देकर अब सुजना चौधरी विजयवाड़ा वेस्ट से मुकाबला कर रहे हैं। మైనార్టీలని, బీసీలని మోసం చేసి దొడ్డిదారిలో టికెట్ సంపాదించి ఇవాళ విజయవాడ వెస్ట్కి వచ్చావు. అదేంటంటే నీ కుటుంబ సభ్యులను పెట్టి మా నాన్న ప్రకాశం బ్యారేజ్ కట్టాడు, నేనేమో కనదుర్గ గుడి కట్టాను, కనదుర్గ ఫ్లైఓవర్ కట్టాను, అట్లాగే బెంచర్కుల ఫ్లైఓవర్ కట్టానని చెప్పి సొల్లు కవర్లు చెప్పి కూడా తిరుగుతున్నావు. చిన్నపిల్లల్ని అడిగితే చెప్తారు విజయవాడలో నువ్వేంటి, నీ బ్యాంకు దోపిడీలేంటి, ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చావు. ఇవాళ వచ్చి మా సామాన్యుడైన ఆసిఫ్ భాయ్ కష్టపడదంటే మైనార్టీల సీటు, బీసీల సీటు అర్ధదారిలో కొట్టేసి మరి ఇక్కడ బెస్ట్ చేస్తా అంటే ఏం బెస్ట్ చేస్తావు నువ్వు? 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నావు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నావు. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకు కానీ, ఈ విజయవాడ పార్లమెంటుకి కానీ, కనీసం విజయవాడ వెస్ట్కి కానీ నీ వల్ల అభివృద్ధి జరిగిందా, సంక్షేమం జరిగిందా? 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా నీకు 60 కోట్ల రూపాయలు నీ ఎంపీ నిధులు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ₹1 బిళ్ళ నువ్వు విజయవాడ వెస్ట్లో ఖర్చు పెట్టే వాళ్ళ వరకు. वायसा जिले के पुलिवेंदला हल्के में वायस जगन की अहलिया वायस भारती पुरजोर अंदाज में इंतखाबी मुहिम चला रही है। घर घर जाकर जगन के 5 साला दौर में अमल किए गए फलाही स्कीमात से मुतालिक अवाम को वाकिफ करवा रही हैं। पुलिवेंदला के मुस्लिम आबादी वाले इलाके इस्लामपुर में उन्होंने मुस्लिम खवातीन से मुलाकात की और इस मौके पर वायस जगन के दोबारा वजीर आला बनने के लिए दुआ की गई। వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మా పథకాలన్నీ అందుతున్నాయి కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ ఏదైనా ఉంటే చెప్తున్నారు. అంటే డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో తప్పు రావడము, అందువలన పెన్షన్ రాలేకపోవడము, అట్లా ఏదైనా చిన్న ఏదైనా ఉంటే చెప్తున్నారు. రెక్టిఫై చేయడానికి తీసుకుంటాను వాళ్ళ రిప్రజెంటేషన్. భార్యగా అందరిలో ప్రజల మాదిరి చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ మంచి మేలు జరుగుతుంది, సంతోషంగా ఉంది. సో
కొత్త మేనిఫెస్టో పాతదానికి కంటిన్యూయేషనే. నవరత్నాలు ప్లస్ అనే పేరుతో వచ్చింది. నవరత్నాలు ఇంకొంచెం అడిషనల్గా చేయబోతున్నారు, ఇంకొంచెం రిఫైన్ చేసి రెక్టిఫై చేసి తీసుకు. పోయినసారి చాలా అర్జీలు వచ్చినాయి, ఇండ్లు కావాలా, పెన్షన్లు కావాలా, చదువుకు హెల్ప్ కావాలా, ఆరోగ్యానికి హెల్ప్ కావాలా. ఇప్పుడు ఈసారి తక్కువ ఉండే, ఎందుకంటే అన్నీ టేక్ కేర్ ఆఫ్ అయిపోయినాయి కాబట్టి. అందరూ తిరుగుతున్నారు కదమ్మా, నేను ఒకదాన్నే. ప్లెంటీ ఆఫ్ వాటర్, దండిగా నీళ్లు తాగుతుండాల. ప్రజాబలం అని చెప్తా ఉంది. మహిళా సాధికారత ఈ ప్రభుత్వంలో చాలా బాగుంది, అన్ని రకాలుగా కూడా బాగుంది. సో అది కంటిన్యూ అవుతుంది. అంటే నేను పలానా అని చెప్తున్నాను, చెప్పి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతున్నాను. అట్లనే ఓటు వేయండి మా అని కూడా చెప్తున్నాను. ఇర్రెలవెంట్గానే ఉన్నట్టుంది, లేదు మా పోషించను. रियासत भर में 68 लाख पेंशनरों की परेशानियों का सबब बाबू हैं। कड़पा एमपी वाईएस अविनाश रेड्डी ने ये बात कही। मनोरंजन में ज़ईफों और माजूरीन को कतार में खड़ा करने का गुनाह बाबू ने ही किया है। वासा जिला तोंडूरू मंडल में अविनाश रेड्डी ने इंतखाबी मुहिम में हिस्सा लिया। इस मौके पर नौजवानों ने अविनाश रेड्डी का शानदार इस्तकबाल किया। ఏప్రిల్ నెల కావచ్చు, ఈ 2 నెలలు కాకుండా అంతకు ముందంతా కూడా దాదాపు 58 నెలల పాటు ప్రతి నెల తొలి రోజునే వాలంటీర్ ఇంటి దగ్గరికి పోయి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోడ్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి అనుచరుడు నిమ్మగడ్డ రమేష్ ఏదైతే లేఖ పెట్టాడో ఎన్నికల కమిషన్కు వాలంటీర్ల సేవలు సస్పెండ్ చేయాలా అని చెప్పి, ఎన్నికల కమిషన్ ఆ తర్వాత వాలంటీర్ల సేవలు సస్పెండ్ చేయడం వలన కేవలం ఈ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ తప్పుడు పని వలన ఇవాళ పాపం వృద్ధులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో, అవ్వాతాతలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో రాష్ట్రం అంతా కూడా చూస్తా ఉన్నారు. बाबू के मंशूर पर अवाम भरोसा नहीं करते। रायचोटी एमएलए जी श्रीकांत रेड्डी ने ये बात कही। उन्होंने रिमार्क किया कि बाबू वादा करके भूल जाना बाबू की आदत है। रायचोटी हलके में श्रीकांत रेड्डी इंतखाबी मुहिम चला रहे हैं और उनका अवाम की जानिब से वालेहाना इस्तकबाल किया जा रहा है। श्रीकांत रेड्डी ने कहा कि दोहरा मियार अपनाना बाबू की फितरत में शामिल है। उन्होंने याद दिलाया कि साबिक में मोदी पर खुली तनकीद करके अब फिर बाबू ने मोदी से इत्तेहाद कर लिया है। దాదాపుగా 70,000 కోట్ల రూపాయల బడ్జెట్తోనే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే చాలా ఇది శ్రీలంక అయిపోయింది, అది అయిపోయింది అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు మన బడ్జెట్ ఎంత ఉంది అనేది కూడా అంచనాలు వేసుకోకుండా 3 లక్షల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడితే కూడా ఆయన చెప్పిన హామీలు నెరవేర్చలేడు. ఇటువంటి పరిస్థితి ఆయన హామీలు ఇస్తున్నాడు. అంటే తన క్రెడిబిలిటీ లేదు, నేను ఏదో రకంగా ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పి ఏది పడితే అది చెప్పడమే ఆయనకు నోటికి వచ్చి చెప్పడం. గతంలో కూడా మోసం చేశాడు 3 సార్లు అనేది ప్రజలకు తెలుసు. మద్య నిషేధం అనేటువంటి ఎన్టీ రామారావు గారు నిషేధిస్తే ఈయన ఎన్టీ రామారావు గారిని వెనుపోటు పడిచిన తర్వాత మద్య నిషేధం ఎత్తేసాడు, 2 రూపాయల కిలో బియ్యం ఎత్తేసాడు. తర్వాత తన ముఖ్యమంత్రి గారు 99లో ఎన్నికైతే 5 చేస్తున్నాడు, ఏమి చేయలేకపోయినాడు. 2014లో ఆంధ్ర రాష్ట్రానికి విడిపోవడానికి కారకులయ్యారు. ఈరోజు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళిద్దరు ఒకరొకరు అవగాహనతో రాష్ట్రాన్ని విడదీసి ఈరోజు పోటీ చేసి ఇద్దరు ఒకటే వేదిక పైన ప్రసంగిస్తున్నారని అంటే చాలా సిగ్గుమాలిన చర్య. गिरिजनों को अराजिया से महरूम करके बाबू ने धोखा दिया है, इसीलिए पाडेरू की अवाम बाबू पर शदीद बरहमी जाहिर कर रहे हैं। यहाँ के गिरिजनों का कहना है कि उनके अराजियात पर उन्हें जगन ने मुकम्मल हकूक दिलाए हैं। पाडेरू में पीने का पानी फराहम किया और सड़कों समेत दीगर बुनियादी ज़रूरतों को पूरा किया है। చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకేం లేదండి, అది వాస్తవం చెప్తున్నాను. మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పిల్లలకి చదువుకి పుస్తకాలు, బట్టలు మొదలుకొని అన్ని రకాలు చూస్తున్నాడు మా జగన్ బాబు. ఇంకా ముసలి వాళ్ళకి 3,000 పెన్షన్ ఇచ్చి వారికి సచివాలయం వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, బ్యాంకుకు వేసేయమన్నారు. ఎంత ఇబ్బంది అవుతున్నారో వారికి తెలుసా, చంద్రబాబు నాయుడుకి తెలుసా. రాజశేఖర్ రెడ్డి గారు గిరిజనులకు కుటుంబానికి అడవి హక్కులు 10 ఎకరాల చొప్పున కుటుంబానికి ఇస్తానని మా జగన్మోహన్ రెడ్డి బిడ్డ ఇచ్చాడు. కుటుంబానికి 5 ఎకరాలు. ప్రతి కుటుంబం కూడా ఈరోజు జగన్ వెంట ఉన్నారు. ఈరోజు 1,00,000 ఓట్లు ఖచ్చితంగా ఇక్కడ పాడారు. ఎవరైతే మరి వైసీపీ అభ్యర్థులు ఉన్నారో వారికి 1,00,000 ఓట్లు తగ్గకుండా ఈరోజు ఓటింగ్ అయితే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాం. గిరిజన ప్రాంత ప్రజలు ఈరోజు పాడేరులో మెడికల్ కాలేజ్ పెట్టి మరి వైద్యం ప్లేస్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి.
बाबू और पवन कल्याण की जानिब से जारी किया गया मंशूर अपोजिशन इत्तेहाद का मंशूर है या फिर तेलुगु देशम का मंशूर है, अवाम के सामने वजाहत करने का पुदीना महेश ने मुतालबा किया है। इस मामले पर बीजेपी और जनसेना को उन्होंने जवाब देने का मुतालबा किया। महेश ने कहा कि एपी की तरक्की जगन के जरिए ही मुमकिन है। మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేయడానికి కూడా పనికిరాని రెండు కాగితాలని చూపించేటువంటి కూటమి నాయకులు మరొక వైపు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? నేను గత మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశా, రాబోయే 5 ఏళ్లలో పెన్షన్ 3500 చేస్తా, ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తా, పేద ప్రజల జీవితాలని మరింత అభివృద్ధి చేస్తా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే బీజేపీ నాయకులు ఎందుకు మేనిఫెస్టోలో ఉండడానికి ఇష్టపడలేదు? అంటే తెలుగుదేశం పార్టీ అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చిందనా? బడ్జెట్ సరిపోదనా? ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు సర్వనాశనం చేసేటువంటి అంశాలని మేనిఫెస్టోలో చేర్చాడనా? మోడీ గారి ఫోటో వేసుకుంది. तेलंगाना के वजीर आला रेवंत रेड्डी से विमला रोहित की मां राधिका ने मुलाकात की। पीएचडी स्कॉलर विमला रोहित केस को पुलिस की जानिब से बंद करने की खबर के तनाजुर में उन्होंने वजीर आला से इंसाफ की अपील की है। इस मौके पर केस की असन्नो जांच करवाकर इंसाफ करने का वजीर आला रेवंत रेड्डी ने रोहित की मां को तयक़ुन दिया। हैदराबाद में भारी मिकदार में सोने और चांदी के जेवरात को पुलिस ने पकड़ लिया है। इंतखाबात के तनाजुर में शमशाबाद के पास गाड़ियों की तनक्की के दौरान दरकार दस्तावेजात के बिना मुंतकिल किया जा रहा तकरीबन 35 किलो सोना और तकरीबन 44 किलो चांदी को पुलिस ने जब्त कर लिया है। पुलिस ने तखमीना लगाया है कि सोने चांदी के जखीरे की कीमत 23 करोड़ हो सकती है। भारी मिकदार में सोना और चांदी का जखीरा पकड़े जाने पर IT ओहदेदार मैदान में उतर गए हैं। इब्तदाई जाँच से मालूम हुआ है कि ये सोना मुंबई से हैदराबाद मुंतकिल किया जा रहा था। खम्मम से बीआरएस उम्मीदवार एन नागेश्वर राव ने इस हलके से अपनी कामयाबी का दावा किया है। उन्होंने कहा कि राहुल गांधी के खम्मम इंतखाबी मुहिम में हिस्सा लेने से कोई फर्क नहीं पड़ेगा और कांग्रेस को अवाम शिकस्त से दो चार करेगी। नहीं, खम्मम वो लोग जो है ना हार जा रहा है। जितना भी सर्विस वगैरह जो भी जो है ना लोगों का साथ जिस तरह से जो अभी पिछले 5 महीने से देखा है, और खम्मम में वो लोग हार जा रहे हैं, उस डर से जो है ना अभी राहुल गांधी को भी इधर बुला रहा है और उस डर से जो है ना इधर चीफ मिनिस्टर को भी इधर बुलाया है। मगर तब भी कितना भी आदमी आने दो, राहुल भी आने दो, चीफ मिनिस्टर आने दो, हम जरूर जो है ना एक खम्मम का किसान का बेटा है, हमको जरूर जो है ना खम्मम का लोग हमको जिता देगा। जिस तरह से जिता दिया पहले, उसी तरह से जो है ना हमको इस दफ़ा भी जिता देगा। और दूसरा, पिछले 5 महीना से ये जो गवर्नमेंट जो फॉर्म हुआ था, ये लोग जो है ना कुछ 6 गारंटीज दिया है, 420 जो है ना वागदान दिया है और 44 पेजेस का जो है ना उसका मैनिफेस्टो का बुक डाला है। उसमें जो पहले जो फर्स्ट जो है ना गारंटी में पहले गारंटी है महालक्ष्मी का नाम से, महालक्ष्मी बोल के महालक्ष्मी का नाम से हर एक महिला को 2। मरकजी वजीर व सिकंदराबाद के बीजेपी उम्मीदवार किशन रेड्डी ने कांग्रेस हुकूमत को तनकीद का निशाना बनाया है। किशन रेड्डी ने कहा कि कांग्रेस हुकूमत ने 100 दिनों में इंतखाबी वादों को पूरा नहीं किया है और लोकसभा इलेक्शन के लिए नया मंशूर जारी कर दिया। जो 5 महीने पहले जो सत्ता में आए थे विधानसभा चुनाव में, उस समय अलग अलग अश्योरेंस दिया गया। लगभग 420 तेलंगाना जनता को अश्योरेंस दिए। 100 डेज में इम्प्लीमेंट करता हूँ बोल के 6 गारंटीज दिया है, मगर एक भी इम्प्लीमेंट नहीं किया है। आज अगेन लोकसभा चुनाव में फिर नया तेलंगाना के लिए नया मैनिफेस्टो लाया गया। मैं बताना चाहता हूँ, पूछना चाहता हूँ कांग्रेस पार्टी को, जो विधानसभा चुनाव में जो आप अश्योरेंस दिया गया, जो वादा किए थे, जो इलेक्शन मैनिफेस्टो में जनता को वादा किए थे, उसमें कोई भी इम्प्लीमेंट नहीं किया है। फिर आज नया मैनिफेस्टो के लेकर सामने आए। हैदराबाद में, तेलंगाना में किधर भी देखो हम ये इम्प्लीमेंट किया, ऐसा पूरा झूठ प्रचार कर रहे।
इंतखाबी जलसों में मजलिस के सदर असदुद्दीन अवैसी की जानिब से वज़ीर-ए-आज़म मोदी पर किए जाने वाले तंज़िया रिमार्क पर बीजेपी कायदीन ने एतराज़ किया है। बीजेपी अक़लियती मोर्चा की लीडर कौसर जहां ने असद अवैसी पर हैदराबाद को पसमानदा रखने और जज्बाती तकरीरों से वोट हासिल करने का इल्ज़ाम लगाया। ओवैसी साहब ने माननीय प्रधानमंत्री जी के लिए जिस प्रकार की भाषा का प्रयोग किया है वो बहुत ही अशोभनीय है और मैं इसकी कड़ी निंदा करती हूँ। विदेशी एजेंट बनकर आप देश के प्रधानमंत्री के लिए ऐसी अभद्र भाषा का प्रयोग कर रहे हैं, देश की जनता इसको बिल्कुल बर्दाश्त नहीं करेगी। हमारे जो मुसलमान भाई बहन हैं वो डरे रहे, परेशान रहे, बदहाल रहे, यही तो इनको सूट करता है, तभी तो इनकी दुकान चलती है। पिछले 70 सालों में जब इनका राज था उस वक्त आपने क्या किया मुसलमानों के लिए, सिवाय उनको वोट बैंक बनाकर रखा। देश बदल रहा है और मुसलमान को मोदी की गारंटी पर पूरा भरोसा है। सबका साथ, सबका विकास, सबका प्रयास और सबका विश्वास, जो हम बोलते हैं बिल्कुल उसी के अनुसार चलते हैं। सरकार की जो भी योजना हो उसका लाभार्थी ये देख के तय नहीं किया जाता कि वो व्यक्ति हिंदू हो या मुसलमान हो। आखिर में सुर्खियां एक बार फिर। वाईसीपी हुकूमत ने रियासत में इनकलाबी तब्दीलियां लाई है, फैन को वोट देकर तरक्की जारी रखें, हिंदुपुर में जगन का खिताब। बाबू से मुस्लिम रिजर्वेशन को खतरा, रिजर्वेशन की बरकरारी के लिए जगन को वजीर आला बनाए, कदरी में मकबूल अहमद की इंतखाबी मुहिम। पुलिवेंदला के इस्लामपुर में वायस भारती की इंतखाबी मुहिम, मुस्लिम खवातीन से मुलाकात, जगन के दोबारा वजीर आला बनने के लिए की गई दुआ। तनाखी के दौरान 35 किलो सोना और 44 किलो चांदी जब्त, शमशाबाद के करीब पुलिस की कार्रवाई। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा। మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్।